హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఫిబొనాచి రీట్రేస్మెంట్ గురించి తెలుసుకుందాం. Fibonacci retracement is a technical analysis tool that uses the Fibonacci sequence to help traders identify potential support and resistance levels in the market. ఈ ఫిబొనాచి రీట్రేస్మెంట్ ఎందుకు వాడతారంటే, ఇది టెక్నికల్ అనాలిసిస్లో ఒక టూల్ ఇది. ఓకే, దీన్ని యూజ్ చేసి ఫిబొనాచి రీట్రేస్మెంట్ ఇది ఫిబొనాచి సీక్వెన్స్ను యూజ్ చేసుకుంటుంది. ఫిబొనాచి సీక్వెన్స్ను యూజ్ చేసుకుంటుంది. ఈ ఫిబొనాచి రీట్రేస్మెంట్ ఫిబొనాచి సీక్వెన్స్ను యూజ్ చేసుకొని ట్రేడర్స్కు హెల్ప్ చేస్తుంది. ఎట్లా అంటే, ట్రేడర్స్ ఐడెంటిఫై చేస్తారు ఏంది పొటెన్షియల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అని ఉంటాయి. ఓకే, చార్ట్స్లో గ్రాఫ్స్లో సపోర్ట్ ఉంటుంది, రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంటాయి. సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ ఇన్ ద మార్కెట్. ఓకే, అవి సపోర్ట్ అంటే ఒక దగ్గర అది ఇంకా దానికంటే ఎక్కువ తగ్గదు. రెసిస్టెన్స్ లెవెల్ అంటే రెసిస్టెన్స్ లెవెల్కి వస్తే అక్కడ కొంతమంది అమ్మేస్తారు షేర్స్. ఎందుకంటే అది బ్రేక్అవుట్ కాకపోతే తగ్గిపోవచ్చు అని కొంతమంది అమ్మేస్తారు. సపోర్ట్ దగ్గర బై చేస్తారు మోస్ట్లీ. ఇంకా తగ్గదనేసి అక్కడ సపోర్ట్ దొరుకుతుంది. ఓకే, సపోర్ట్ దొరికితే బయ్యర్స్ వస్తారు. రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర సెల్లర్స్ వస్తారు మార్కెట్లో. ఆ రెసిస్టెన్స్ లైన్ దగ్గర అది వెయిట్ చేస్తారు. అది బ్రేక్అవుట్ కాకపోతే అక్కడ అమ్మేస్తారు. ఇక్కడ సపోర్ట్ దగ్గర అది సపోర్ట్ను కిందికి బ్రేకప్ కిందికి వచ్చేస్తే సపోర్ట్ కంటే, ఓకే, అప్పుడు కిందికి రాకుంటే అక్కడ సపోర్ట్గా నిలుస్తే అది కిందికి పోకుండా అక్కడ బై చేస్తారు. ఓకే, అది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఐడెంటిఫై చేస్తారు. దేన్ని యూజ్ చేసి ఫిబొనాచి రీట్రేస్మెంట్ను యూజ్ చేస్తారు. ఫిబొనాచి రీట్రేస్మెంట్ ఫిబొనాచి సీక్వెన్స్ను యూజ్ చేస్తుంది. ఇది ఐడెంటిఫై చేయను ట్రెండ్. ఓకే, హౌ ఫిబొనాచి రీట్రేస్మెంట్ వర్క్స్ అంటే ఐడెంటిఫై ప్రైస్ మూమెంట్స్. ఇది ప్రైస్ మూమెంట్స్ను ఐడెంటిఫై చేస్తుంది. ఫిబొనాచి రీట్రేస్మెంట్ ఐడెంటిఫై సిగ్నిఫికెంట్ ప్రైస్ మూమెంట్స్. ప్రైస్ మూమెంట్స్ ఇవి తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా అని సపోర్ట్ దగ్గర బై చేయాలన్నా లేకపోతే రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేయాలన్నా ఇవంతా మనము కనుక్కోవచ్చు ఫిబొనాచి రీట్రేస్మెంట్ టూల్ యూజ్ చేసి. ఓకే, డ్రా ట్రెండ్ లైన్. మనము ట్రెండ్ లైన్ యూజ్ చేస్తాము, డ్రా చేస్తాము బిట్వీన్ టూ ఎక్స్ట్రీమ్ పాయింట్స్. రెండు పాయింట్స్ దగ్గర మనం డ్రా చేస్తాం ట్రెండ్ లైన్. Okay, plot retracement levels. Plot horizontal lines on the trend line at the Fibonacci levels of 0.0%, 23.6%, 38.2%, 50%, 61.8% and 100%. మనం హారిజంటల్ లైన్స్ ట్రెండ్ లైన్ మీద వేస్తాం. మనము ట్రెండ్ లైన్ పైన మనము హారిజంటల్ లైన్స్ వేస్తాం మనం. ఓకే, ఫిబొనాచి లెవెల్స్. ఓకే, యూజ్ ద లెవెల్స్ అంటే యూజ్ ద లెవెల్స్ టు ఐడెంటిఫై పొటెన్షియల్ బై అండ్ సెల్ పాయింట్స్. ఆ లెవెల్స్ ఎందుకంటే మనము ఐడెంటిఫై చేసేదానికి ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి అని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, హారిజంటల్ లైన్స్ వేసిన తర్వాత మనం 2 హారిజంటల్ లైన్స్ సపోర్టు రెసిస్టెన్స్ లెవెల్స్. ఓకే, దాన్నే ఫిబొనాచి రీట్రేస్మెంట్ అంటారు. ఇది ఫ్రెండ్స్ ఫిబొనాచి రీట్రేస్మెంట్ గురించి షార్ట్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.